ఆ తరువాత బయట వేచి ఉన్న తన స్నేహితుడు ముకేష్ను పిలిచాడు. జయసూర్య, ముకేష్ సహాయంతో సత్యం మృతదేహాన్ని ముకేష్ కారు డిక్కీలో పెట్టారు. వారు వెంటనే ఆ ఇంటినుంచి బయలుదేరారు. బయటనుంచి జయసూర్య మళ్లీ తన రిమోట్ కంట్రోల్ ఉపయోగించి ఎలక్ట్రానిక్ తాళాన్ని క్లిక్మనిపించి లాక్ చేసివేశాడు. దీనివల్ల ఇంట్లోకి ఎటువంటి బలవంతపు ప్రవేశం జరగలేదని స్పష్టమవుతుంది. జయసూర్య, ముకేష్ కలిసి నగరం వెలుపలికి వెళ్లి నిర్మానుష్యమైన ప్రాంతంలోని ఒక సరస్సులో సత్యం మృతదేహాన్ని పడేశారు. జయసూర్య తన సహాయానికిగాను ముకేష్కు 5 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఇచ్చి మళ్లీ ఎప్పుడూ కలవకుండా ఉండేందుకు వీడుకోలు చెప్పాడు. జయసూర్య తన తెచ్చుకున్న కారును వదిలి ముకేష్ సహాయంతో హైదరాబాదుకు చేరుకున్నాడు. అక్కడినుంచి జైపూర్కు వెళ్లి ఆ తరువాత రోడ్డు మార్గంలో ఢిల్లీకి తిరిగి ప్రయాణించాడు. అతను ఉపయోగించిన మార్గం ఎవరికీ తెలియని విధంగా తొలినాటి ఆధారాలను పూర్తిగా నాశనం చేశాడు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత కొద్ది రోజులకు అన్విత హత్య గురించి తెలుసుకున్న వెంటనే ఏమీ తెలియనట్టుగా తన భార్య తాన్వీతో కలిసి విశాఖపట్నంకు వచ్చారు. డాక్టర్ శ్రీనివాస్ కుటుంబానికి ధైర్యం చెప్పుతూ శోక సముద్రంలో ఉన్న ఒక అల్లుడిగా, భర్తగా నటించడం మొదలుపెట్టారు. డాక్టర్ శ్రీనివాస్ నివాసంలో అరెస్టైన జయసూర్యను పోలీసులు తీవ్ర భద్రత నడుమ పోలీస్ స్టేషన్కు తరలించారు. కుటుంబ సభ్యుల నుండి, ముఖ్యంగా తన భార్య తాన్వీ నుండి తీవ్ర నిరసన ఎదుర్కొంటున్న డీసీపీ విక్రమ్ తన దర్యాప్తు బృహంతో కలిసి జయసూర్యను విచారించడానికి సిద్ధమయ్యారు. విక్రమ్ మానసికంగా, సాంకేతికంగా మరియు భౌతికంగా సేకరించిన తిరుగులేని సాక్ష్యాల యొక్క బలాన్ని నమ్మారు. విచారణ గదిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జయసూర్య మొదట తాను నిర్దోషి అని, పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయిస్తున్నారని వాదించాడు. తాను హత్య జరిగిన సమయంలో హర్యానాలో వ్యాపార చర్చల్లో ఉన్నానని, తన భార్య తాన్వీకి విషయం తెలుసని, తమపై పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆరోపించాడు. విక్రమ్ తన దర్యాప్తు పత్రాలను ముందు ఉంచారు. ఆయన జయసూర్య వైపు స్థిరంగా చూస్తూ మాట్లాడారు. విక్రమ్ జయసూర్య హర్యానాలో లేరని స్పష్టం చేశారు. మీరు ఢిల్లీ నుంచి నకిలీ ఐడీతో బెంగళూరుకు, అక్కడినుంచి విశాఖపట్నంకు విమానంలో వచ్చారు. మీరు మీ ప్రయాణంలో ఉపయోగించిన నకిలీ ఐడీ యొక్క ప్రారంభ మూలాన్ని మాకు దొరికింది అని జయసూర్య ప్రయాణంలోని ప్రధాన అబద్ధాన్ని విక్రమ్ బయటపెట్టారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో అతను ట్రాన్సిట్ ప్రయాణికుడిగా ఉన్న సీసీటీవీ దృశ్యాలు, ఆ తరువాత ఉపయోగించిన అద్దె కారు వివరాలు మరియు శీలానగర్ వద్ద కారు దిగిన తరువాత మరొక కారు ఎక్కిన సాక్ష్యాలన్నీ తమ వద్ద ఉన్నాయని విక్రమ్ వివరించారు.